వాక్కు కొందరు మాట్లాడుతుంటే ఇంకా చాలండి తర్వాత విందాం అనిపించేటట్టు ఉంటుంది. కొందరు పాడుతుంటే అబ్బా ఇంకాస్త పాడితే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఆ గుణం కలగాలండి అంటే ఇక్కడ స్వరపేటిక అని అవుతుంది. ఈ స్వరపేటికలో ఉండేటువంటి ఆ జీవశక్తికి పేరు వాగ్ద్వారే నాగ ఆఖ్యాత. వాగ్ద్వారం, వాగ్ద్వారం అంటే ఈ స్వరపేటిక. ఈ స్వరపేటికలో ఉండేటువంటి వాయువు ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఆ వాయువు ఎలా ఉంటుందండి అంటే పడగ విప్పిన సర్పం వలె ఉంటుందండి. పడగ విప్పిన సర్పం. అందుకే సర్పానికి మనం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ చూసినా కూడా ఇట్లా సర్ప ఆకారం ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం. ఆ గుర్తు ఇక్కడ ఉందట. అది గనక దెబ్బ తగిలితే వాడికి మాట రాదు. మోగివాడు ఉంటారు కదా, మనం చూస్తుంటాం. కొందరు పుట్టు మోగివాళ్ళు ఉంటారు, తర్వాత మోగితనం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఉండేటువంటి వాయువు అనేది వాళ్ళకు లోపిస్తుంది. మన బుర్రలో, బుర్ర అంటే శిరస్సులో ఒక చిన్న లిక్విడ్ ఉంటుంది. అది కనుక పోయిందంటే మెమరీ లాస్, మెమరీ ఏముండదు, మనం చూసినా గుర్తుపట్టలేము మనం. అట్లా ఒక్కొక్క అవయవంలో, ఒక్కొక్క నాడీ మండలంలో ఒక్కొక్క శక్తి ఉంది. కన్ను పరధ్యానంలో ఉన్నాం అనుకోండి, ఏదో ఒక ఆలోచనలో ఉన్నాం, ఎదురుగా ఏమైనా చూస్తున్నా, ఎదురుగా వాళ్ళని చూస్తున్నా తెలియదు. ఆ కంటికి శక్తి రావాలండి అంటే దాని ఉన్మీలన శక్తి అంటారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారి స్తోత్రంలో నామం ఉంది. ఏమండి? ఉన్మేషం అంటే ఏమిటా అంటే కన్ను రెప్ప పైకి అంటారు. నిమేషం అంటే కన్ను రెప్ప వాల్చటం. ఉన్మేషం, నిమేషం. అదే నిమిషం అంటాం కదా, చూడు నిమిషంలో చేస్తానే అంటాం. నిమిషం అంటే ఏమిటా అంటే కన్ను రెప్ప వాల్చే లోపల చేసేస్తా అంటాం. అది నిమేషం. అయితే మరి భాస్కర రాయుడు గారిని ఒక భాష్యకర్త ఉన్నారు. ఆయన ఏమన్నారండి అంటే దేవతలకు రెప్పపాటు ఉండదు కదా, దేవతలకు రెప్పపాటు ఉండదండి, కళ్ళు ఇట్లే ఉంటాయి, చూస్తూనే ఉంటారు తప్ప కళ్ళు ఇట్లా అట్లా అనడు వాడు. వాళ్ళకు దేవతలని పేరు, వాళ్ళకి అనిమేషులని పేరు. అంటే ఎల్లప్పుడూ కన్ను రెప్ప వాల్చకుండా ఉండేది ఏమిటి? ఏమైనా ఉందా అండి? కన్ను రెప్ప వాల్చకుండా ఉండే జీవి ఏమిటి అంటే మత్స్యం, చేప. చేప రెప్ప వాల్చదు. ఏమండి? అందుకే అమ్మవారికి ఏం పేరు? మీనాక్షి అని పేరు అమ్మవారికి. మధుర మీనాక్షి, కంచి కాశీ విశాలాక్షి అని అమ్మవారి అక్షి మీద ఆ పేరున్నాయి. ఏమండి? ఆ కళ్ళు, అమ్మవారి యొక్క కళ్ళు వాల్చరు. అంటే నిరంతరం చూస్తూ ఉండేటువంటి, బిడ్డల్ని చూసేటువంటి ప్రేమ, కరుణ ఆమెకు ఉండాలి. ఆ గుణం ఎవరుకుంటే వాళ్ళందరూ వాళ్ళే. అట్లా గుణాలు మనం తెచ్చుకోవాలి. మంచిగా మాట్లాడితే ఒక విషయం తెలుసుకునేటువంటి విషయాన్ని గ్రహించగలిగేటువంటి మనస్సుని, బుద్ధిని ఇవ్వాలట దేవత. అట్లా సుబ్రహ్మణ్య స్వామి అంటే మాట్లాడేటువంటి దేవుడు, సంతానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఎటువంటి కార్యాన్నైనా తడిచినంత మాత్రం చేతనే శీఘ్రంగా ఇచ్చేటువంటి దేవుడు. రాముడు, కృష్ణుడు, నృసింహస్వామి అనే అవతారాలు ఉన్నాయి కదా, వీటికంటే ముందు దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. రాముడి కంటే ముందు వాడు. మనం రాముడే చాలా మహిమానుతుడు అనుకుంటున్నాం, కృష్ణుడే చాలా బలవంతుడు అనుకుంటున్నాం. వీళ్ళకంటే ముందు వచ్చిన దేవుడు ఆయన. అటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఇవాళ అర్చన చేసుకోవడం, పూజించడం, ఆయన కళ్యాణోత్సవం చేయటం. ఏమంటే రాముడి కంటే ముందు వారంటే ఏం చెబుతామని ఆయన గురించి, కృష్ణుడి కంటే ముందు వారంటే ఏం చెబుతామండి.
వచ్చినటువంటి సృష్టి ఆది యందు వచ్చినటువంటి పరమేశ్వరుడు 6 ముఖాలు ఉంటాయా అని అమెరికాలో ఒక అడిగాడు. అమెరికాలో ఉపన్యాసం చేస్తుంటే మేము ఏమంటే 6 ముఖాలు ఉంటాయా అంటే ఎక్కడైనా సాధ్యం అవుతుందా సార్, ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగాడు. ఎస్ పాసిబుల్. ఎట్లా? మనమే 4 రకాలు ఆలోచిస్తాం. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే, ఇప్పుడు నేను పండితుడిని అన్నా, నేను సూట్ వేసుకున్నా అనుకోండి ఇంకో తీరు, బూట్ వేసుకుంటే ఇంకో తీరు కనిపిస్తాను, హెయిర్ స్టైల్ పెంచుకుంటే ఒక తీరు కనిపిస్తాను. మనకే ఇన్ని ముఖాలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉండకపోవడం తప్పేమిటి? ఎందుకు ఉండకూడదు? 10 ముఖాలు ఉండొచ్చు. మనం అంటాం బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. మనకు బహుముఖాలు ఉన్నాయండి. వంట చేస్తుంటే వంటగా అవతారం కనిపిస్తుంటాం, ఏమండి? సర్వ్ చేస్తుంటే సర్వావతారంలో కనిపిస్తుంటాం, పూజ చేస్తుంటే పూజావతారంలో ఉంటాం. మనమే రకరకాల అవతారాలు వేషాలు వేయంగా లేనిది మన మనకేం పవర్స్ ఉన్నాయా? ఏం పవర్స్ లేని మనన్నే జనాలు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఓ మీకు 10 చేతులు ఉన్నాయండి, వంట 10 వంట చేసామనుకోండి ఏమంటాం? మీకు 2 చేతులే కాదు 4 చేతులు ఉన్నాయేమోనండి అంటాం. 4 చేతులు మనకే ఉండగా లేనిది దేవుడికి 6 ముఖాలు ఎందుకు ఉండవు? ఏమంటే ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. 3 కళ్ళు ఎక్కడ ఉంటాయండి చూపించండి అంటే, నువ్వు చూసేటువంటి యోగ్యత సంపాదించు. ముందు ప్రశ్నించడం కాదు అన్నాం మేము. ప్రశ్నించడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. ఆ యోగ్యతని బట్టి మనం సమాధానం చెప్తాం. అందరికీ అర్థం కాదు. వారు కొన్ని రూల్స్ చెప్పారు అనుకోండి, మనకు తెలియస్తారంటాం, మీరు చేసేయండి సార్ అంటాం. అంటే రూల్స్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్వ అనుగ్రహ ప్రాప్తి కలగడానికి ఆయన చాలా సులభమైన మెట్టు. ఆయన మెట్టు దొరికితే చాలు. అటువంటి స్వామిని ఇవాళ అర్చించుకున్నాం. చక్కగా అందరికీ స్వామి యొక్క అనుగ్రహం చేత మంచి మాటలు పలికేటువంటి అనుగ్రహాన్ని ఇవాళ అందరూ నేర్చుకోవాలి. మాట్లాడటం ఎట్లా మాట్లాడాలని. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతి, ఆమ్నాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని అన్నారు గీతాచార్యులు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఈ 2 మాటలు చెబుదాం అనుకున్నాను. కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ, అందరికీ ఆరోగ్యం ప్రధానంగా కావాల్సిన ఆరోగ్యం. డబ్బులు దశకం తర్వాత ఎట్లా మనం సంపాదించుకోవచ్చు.